నేను అవుతున్నాను. చికెన్ 65 కావాలా? ఈవినింగ్ 4:30 అయింది. షాప్కి అయితే బయలుదేరిపోతున్నాను. అండ్ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 8 అయిపోద్ది అనమాట. 8:30 అయిపోతుంది వచ్చినప్పటికి. సో ఇంకా ఈవినింగ్ టీ తాగేసాను అనమాట. సరిపోతాయా 2 ప్యాకెట్లు అప్పడాలు? ఇది అప్పడాలు కాడుతుంది కదా అమ్మ, కాడుతుంది. ఇవి పట్టుకోవాలి. సపోర్ట్ పళ్ళు అంతేనా? 60 రూపాయలు కేజీ. 50 కదా? 60. ఎప్పటి నుంచి 60? ఎప్పుడు నుండి కాదు, నేను డైలీ లోపలికి వచ్చి తీసుకెళ్తాను. 50 రూపాయలుగా అమ్ముతున్నారు. అవి వాళ్ళు ఇస్తారు, మేము వాళ్ళ దగ్గర కొనుక్కున్నాము. మీరా? మరి నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను కదా. వాళ్ళ దగ్గర లేవు కదా ఇవి పళ్ళు. ఇవైనా ఆలవే ఇవి. ఆలవే 50 రూపాయలు. ఇల్లు కొనుక్కో. ఇల్లు అయితే మొన్న తీసుకోలేను, 3 కేజీలు తీసుకున్నాను సపోర్ట్ పళ్ళు. 4 కేజీలు తీసుకున్నాను. ఇంకొక కొండ వేసాను నేను. అంతే 60 అది 1 కేజీ వేసాను. అది మరి ఎట్ చేస్తాం. పళ్ళు వేసేవాళ్ళ? పళ్ళు వేసాను. నీ తలకు రాయినా అప్పుడు ఒకసారి చూడు. మన ఇద్దరం పెట్టుకుని ఒక ఫోటో దిగాను చేతులకి. అలా పెట్టిన హెయిర్కి గోరింటాకు పెట్టాను. అసలు అయితే చేతులకి అయితే గోరింటాకు పెట్టుకుంది కదా. సో నా హెయిర్ కొంచెం పండిపోయింది కదా, సో అందుకు గోరింటాకు అయితే పెట్టుకున్నాను అనమాట. అక్కడక్కడ, ఎక్కువగా కాదు, కొంచెం కొంచెంగా పెట్టుకున్నాను. అంటే అక్కడక్కడ పండిపోయిందండి ఈ స్పాట్లు ఇవన్నీ. సో అయితే గోరింటాకు పెట్టుకున్నాడు. తలకి రాశాను. రాయమంటే నాకు వద్దు, రేపు రాస్తాను. ఇప్పుడు 10 అయింది. సో పూరి తెచ్చుకున్నాను. టిఫిన్ అయితే మార్నింగ్ ఏం తినలేదు అనమాట. తిన్న కూడా షాప్కి వెళ్ళాను. ఇప్పుడు పూరి తెచ్చుకున్నాను. మా అమ్మకి నాకు 6 పూరీలు ఇచ్చాను. అంటే సరిపోతాయేమో అని నేనైతే 3, మా అమ్మకి ఒక 3 ఉంచాను. కూర లేదంట, అయిపోయిందంట. 10 అయిపోయింది కదా, అందుకు కూర లేదు. కొంచెం ఉంటే కట్టారు. చట్నీ అండ్ కూర వేసుకొని ఇప్పుడైతే తినేద్దాం. చూడు, ఇవ్వకపోతే ఏడ్ చేయలేం మరి. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశస్ బ్లాగ్స్. ఈరోజు 26/5/2023. సో 2024 ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కుడుము తింటున్నాను. అంటే ఇప్పుడైతే షాప్కి బయలుదేరిపోతాను. అంటే ఈరోజు సండే కదా, కొంచెం లేట్గా వెళ్తున్నాడు అనమాట. ఉల్లి చట్నీ, కుడుము.
సెకండ్స్ చాలు. అయితే పైకి వెళ్ళాం. ఖచ్చితంగా వెళ్ళాలంటావా? అయ్యా నేను వెళ్ళపోయా. రెండు వీడియోలు మాత్రం అయిపోయిందా? ఓకే. ఇప్పుడు వరకు మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నాను. ఇప్పుడు నేను వ్యాపారం చూసుకోవాలి కాబట్టి పక్క ఊర్లోనే ఏ షాపులు లేరు. అవును. ఆ ఊర్లో షాప్ పెట్టుకుని అలా ఉండిపోయారు. అవునవునవును. ఆ విధంగా వాళ్ళ ఫాదర్స్ ఇక్కడ ఉండిపోయారు. వాళ్ళ కొడుకులు రాయగఢ నుండి లూపులు ఈ ఊర్లో ఐటమ్స్ కొనుక్కోవడానికి. అవునవును. వ్యాపారానికి గట్టి బాగుంటుంది. వ్యాపారానికి ఉండిపోయింది. లేవు అందులో వీడు పళ్ళు తీసినా నువ్వు అక్కడే పడి తెలుసు. అయిపోతురా వాళ్ళ పండగ. అవునులే వాళ్ళ పండగ. లైఫ్ వాళ్ళది లైఫ్ అవుతుంది. కూతురు ఉండేదిరా. ఇప్పుడే భోజనాలకి వెళ్ళి వచ్చాను అనమాట. అంటే మా పక్క షాపు ఎస్బీఐ వాళ్ళ పాప మెక్షిక్ ఫంక్షన్ ఉంటే వెళ్ళి వంశీ నేను వెళ్ళేది తినేసి వచ్చేసాము. బాగా నిద్ర వస్తుంది. 2:30 అయింది. అటు నుండి వచ్చి ఒక పైనాపిల్ జ్యూస్ తాగాము. జ్యూస్ తాగేసి ఇప్పుడు వచ్చి ఫుల్ నిద్ర వస్తుంది. పడుకున్న తర్వాత లెగిసి ఈరోజు SRH KKR ఫైనల్ ఉంది. అదే IPL ఫైనల్ ఉంది మ్యాచ్. సాయంత్రం చూడాలి కంపల్సరీ. 7:30కి వస్తుంది అనమాట. సో ఆ మ్యాచ్ గురించి వెయిటింగ్. ఇప్పుడు పడుకొని లేచి షాప్కి వెళ్ళి ఆ మ్యాచ్ చూసుకుంటాను. చాలా వెయిట్ చేస్తున్నాను SRHకి వెళ్ళాలని. IPL మ్యాచ్లు చూస్తుంటాను నేను. అంటే మ్యాచ్ కొంచెం అంటే చాలా మ్యాచెస్ చూస్తుంటాను. అందులో IPL ఒకటి. బాగా నిద్ర వస్తుంది. భోజనాలు మాత్రం చాలా బాగున్నాయి. చాలా సూపర్గా ఉన్నాయి అన్నమాట. సో పడుకుందాం. నిద్ర అయితే కుమ్మేస్తుంది నాకు. బంగిడిపల్లి కాయలు అయితే 100 రూపాయలే అమ్మా. ఎక్కడంత కేజీన్నర 100 రూపాయలు బంగిడిపల్లి అయితే. ఇవైతే 50 రూపాయలు కేజీ. ఇదే లాస్ట్. రేపు తెద్దాం. రేపు సాయంత్రం వెళ్తాను. ఫారంకి వెళ్తే ఉంటాగా. బాగున్నాయి.